Hi children, welcome to our channel Roots related to basic maths and science. In our previous videos, we learned about the atoms, molecules, chemical reactions, oxidation and reaction. In this video, we learn about the effects of oxidation. What is oxidation? The combining of oxygen is known as the oxidation. The removing of oxygen is known as the reduction. ఆక్సిజన్ చేర్చడం పదార్థానికి చేర్చడం అనేది కలపడం అనేది ఆక్సీకరణం, ఆక్సిజన్ తీసివేయడం అనేది క్షయీకరణం. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పుకుందాం మనము, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లియో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is called oxidation. Gain of electrons is reduction. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. లియో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్, gain of electrons is reduction. In our previous class we learned about the activities or equations which are related to oxidation and reduction. Some chemical reactions, both the oxidation and reduction is occur. They are called redox reactions. In these redox reactions, the substance which is undergo the reduction, that is called oxidizing agent. The substance which is undergo the oxidation, that is called reducing agent. In 2PbO plus C, it gives 2Pb plus CO2. Here in this lead oxide is reduced. Here lead oxide is reduced to lead. Carbon is oxidized to carbon dioxide. So this is oxidized, so reducing agent. This one is reduced, so this is oxidizing agent. This is reducing agent, oxidizing agent. The reaction is called reduction. This one is called oxidation. These are all learned in our previous class. Today we learn about the effects of oxidation. ఆక్సీకరణము వలన ఎటువంటి ప్రభావాలు జరుగుతాయి? ఆక్సిజన్ ని చేర్చడాన్ని ఆక్సీకరణము అంటారు, ఆక్సిజన్ ని తొలగించడాన్ని క్షయకరణము అంటారు. ఎలక్ట్రాన్లు కోల్పోవడాన్ని ఆక్సీకరణము అంటారు, ఎలక్ట్రాన్లు గ్రహించడాన్ని క్షయకరణము అంటారు. ఇక్కడ ఈ ఆక్సిడేషన్ ఆక్సీకరణ చర్యలు ఎక్కడ జరుగుతాయి అంటే ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్. మన డే టు డే లైఫ్ లో ఆక్సిడేషన్ మనం ఎక్కడ చూస్తాం? కొరోషన్, క్యాల్సినేషన్, రాన్సిడిటీ ఎట్సెట్రా. కొరోషన్, calcination and rancidity. These three are the main effects of oxidation in our day-to-day life situations. First one is corrosion. క్షయము పొందటము. Corrosion is a oxidation process which tarnishing or rusting is known as the corrosion. In this corrosion, they lose their shininess. The objects lose their shininess. అంటే ఏదైనా ఒక పదార్థము నీరు మరియు గాలి సమక్షంలో చర్య జరిపి దాని యొక్క మెరుపుదనాన్ని కోల్పోతుంది. దీనినే మనం ఏమంటాము అంటే క్షయం చెందడము, తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? మెరుపుదనం తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడానికి ఉదాహరణ ఏంటి? ఉదాహరణకి మనం గడ్డపార కానీ పార కానీ వాడాము, వాటిని అక్కడనే పడేసి ఉంచితే కొన్ని రోజులకు ఏమవుతాయి అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ నీటి తేమతో చర్య జరిపి దాని మీద ఎర్రటి రంగు కలిగిన పొర ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే తుప్పు పట్టడం అంటారు. తుప్పు పట్టింది అంటే దాని భారం తగ్గింది. అంటే అక్కడ ఏం జరిగింది? రస్టింగ్ వచ్చింది. వచ్చినట్టు దాని మీద ఏ పదార్థం ఏర్పడింది? ఐరన్ ఆక్సైడ్. Okay, rusting means iron oxide is formed on the surface of the iron material when they are react with water and air in presence of the atmosphere or surrounded atmosphere. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి అంటే తేమ, గాలి రెండు కలిసి చర్య జరిపి కొరోషన్ వచ్చింది.
ఇక్కడికి మనకి అట్లానే సెకండ్ వన్ ఏంటి, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్స్. సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకుంటాం, అంటే పట్టీలు కానీ చేతికి చేసుకునే కంకణాలు కానీ లేకపోతే సిల్వర్ యుటెన్సిల్స్ కానీ కొన్ని రోజులకి వాటి షైనినెస్ తగ్గిపోతుంది. దాన్ని ఏమంటే టర్నిషింగ్ ఆఫ్ సిల్వర్. టర్నిషింగ్ ఆఫ్ సిల్వర్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఏం ఫామ్ అయింది, సిల్వర్ సల్ఫేట్ ఫామ్ అయింది. అంటే సిల్వర్ ఎయిర్లో ఉన్న హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ ఆక్సిడేషన్ జరిగితే మనకి ఏమొస్తుంది, బ్లాక్ కలర్లో సిల్వర్ సల్ఫైడ్ వస్తుంది. ఈ సిల్వర్ సల్ఫైడ్ ఎందుకు వచ్చింది బ్లాక్ కలర్లో అన్నప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ ఎఫెక్ట్ వలన ఇది ఏమైంది మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది, అంటే కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కొరోషన్ ఈజ్ టర్నింగ్ ఆఫ్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్. అంటే కాపర్ గిన్నెలు కానీ కాపర్ పైపులు కానీ తీసుకున్నప్పుడు దాని మీద చిలుము పట్టడం అంటారు. టర్నింగ్ ఆఫ్ గ్రీన్ కోటింగ్ అంటే చిలుము పట్టడం, చిలుము పట్టింది అంటారు. ఆ చిలుము వచ్చింది అంటే అక్కడ ఏంటి, కాపర్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిగింది. కాపర్ ఈజ్ రియాక్టెడ్ విత్ ద హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ఆఫ్ ద ఎయిర్ ఇన్ ద అట్మాస్ఫియర్ సరౌండెడ్ ఇట్. Then the green coating is on, we observe the green coating on the copper vessels. That is nothing but copper carbonate. Copper carbonate. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, కొరోషన్లో మనకు జరిగే మూడు తీసుకున్నాం. ఏంటవి, రస్టింగ్ ఆఫ్ ఐరన్, టర్నిషింగ్ ఆఫ్ సిల్వర్, టర్నింగ్ ఆఫ్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే దాని మీద వచ్చే ఏంటి, ఐరన్ ఆక్సైడ్ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అంటే సిల్వర్ సల్ఫైడ్ బ్లాక్ కలర్ లో ఫామ్ అవుతుంది. టర్నింగ్ ఆఫ్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్ అంటే కాపర్ కార్బోనేట్ ఫామ్ అవుతుంది. మనకి ఎగ్జామ్ లో అడిగినప్పుడు వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొరోషన్, దే ఆర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, టర్నింగ్ ఆఫ్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు కానీ మనకి గురుకుల ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇనుము తుప్పు పట్టింది అంటే అక్కడ ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అయింది. సిల్వర్ మెరుపు కోల్పోయింది అంటే సిల్వర్ సల్ఫైడ్ ఫామ్ అయింది. కాపర్ వస్తువుల మీద చిలుము పట్టినవి, గ్రీన్ కలర్ చిలుము వచ్చింది అంటే అక్కడ కాపర్ కార్బోనేట్ ఫామ్ అయింది. ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్, ఆక్సిడేషన్కి ఎగ్జాంపుల్స్. సింపుల్గా మనం డైలీ చూసే వాటిలో కూడా యాపిల్, ఫ్రూట్స్, యాపిల్, బనానా, యాపిల్ పీల్స్, బనానా, పొటాటో, ఇవి తీసుకున్నప్పుడు యాపిల్, అరటిపళ్ళు, ఆలుగడ్డలు, వంకాయలు, బ్రింజాల్స్ అవి కట్ చేసి కొద్దిసేపు ఆగానే దాని నుంచి ఒక కలర్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఎట్లా ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఈ యాపిల్ సర్ఫేస్ మీద కానీ బనానాస్, పొటాటోస్ ఏముంటుంది అంటే పాలీఫినాల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ద ఎంజైమ్ contained by the apple peels, banana and potatoes surface is polyphenol oxidase. This polyphenol oxidase react with oxygen in the air. That is, it is undergo the oxidation reaction. The color is changes. This enzyme also known as tyrosinase. Tyrosinase. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. యాపిల్ తొక్కలు తీసేసిన తర్వాత యాపిల్ ఎర్రగా ఎందుకు అవుతుంది, బనానా పైన పొట్టు తీసిన తర్వాత వచ్చేప్పటికి బనానా రంగు ఎందుకు మారుతుంది, ఆలుగడ్డ రంగు ఎందుకు మారుతుంది, వంకాయ రంగు ఎందుకు మారుతుంది అంటే ఆక్సీకరణం జరిగింది, ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. ఆక్సిడేషన్ రియాక్షన్ ఎవరితో జరిగింది, పాలీఫినాల్ ఆక్సిడేస్ లేకపోతే టైరోసినేస్ అనే ఎంజైములు వీటిలో ఉండడం వలన అవి ఆక్సిజన్తో రియాక్ట్ జరిగి ఆక్సిడేషన్ జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనకి గుర్తుపెట్టుకొని పాయింట్ వైజ్ రాసుకొని పెట్టుకోవాలి. ఇవే మనకి బేసిక్స్ అన్నమాట, ఆక్సిడేషన్కి వీటికి బేసిక్స్. ఇక నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిడేషన్లో నెక్స్ట్ ఉన్నది ఏంటంటే క్యాల్సినేషన్. క్యాల్సినేషన్ అంటే భర్జనం. భర్జనం అంటే ఏంటి, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు దానిని మండించడాన్ని భర్జనము అంటారు. జస్ట్ లైక్ సల్ఫైడ్ ఓర్స్, సల్ఫైడ్ ఓర్స్ని తీసుకున్నప్పుడు మనం క్యాల్సినేషన్ చేస్తాం. క్యాల్సినేషన్ చేసినప్పుడు మనకి సల్ఫైడ్ ఓర్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటి, ర్యాన్సిడిటీ. ర్యాన్సిడిటీ టు
to prevent the rancidity or to preserve the food material. To preserve the food material, we have to add the C and E vitamins to that food. They cannot oxidize. మనము ఏదైనా ఆహారాన్ని నిల్వ చేయాలి, చాలా రోజులు నిల్వ చేయాలి అంటే దానికి ఏం చేయాలంటే సి విటమిన్ కానీ ఈ విటమిన్ కానీ ఉండాలి. ఉదాహరణకి మనం మామిడికాయ పచ్చడి పికిల్స్ పెడుతున్నాం. పికిల్స్ పెడుతున్నప్పుడు ఆ పికిల్స్లోకి ఏమేం చేస్తాం, ఇంగ్రీడియంట్స్గా సాల్ట్ని, ఆయిల్ని, కొంత మెంతి పిండి, ఆవాల పిండి అట్లాంటివి కలుపుతూ ఉంటాం. అవి కలపడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అది పాడవకుండా ఉండడానికి ఉంటుందన్నమాట. అంటే పూర్వకాలంలో పచ్చళ్ళు పెట్టినప్పుడు వాటిని ఎక్కువ కాలం ఉంచాలి అంటే వాటికి సి విటమిన్ లాంటివి కలుపుతూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే వీటికి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలపాలి. వాట్ ఈస్ rancidity? The food items which loses their taste and smell when they are undergo the oxidation, they lose their smell and taste. This is known as the rancidity. Mainly oily foods lose their taste and smell. That is called rancidity. Rancidity is prevented by adding the C and E vitamins, and also we add the antioxidants కలపాలి. అంటే మనకి యాంటీఆక్సిడెంట్ జనరల్గా మనకి యాంటీఆక్సిడెంట్ తెలిసినా తెలియకుండా కానీ మన డే టు డే లైఫ్లో మనం ఏం చేస్తారు అంటే మన పెద్దవాళ్ళు బియ్యం తీసుకొచ్చేసేసి బియ్యంని 1 ఇయర్కి సరిపోయే రైస్ తీసుకొచ్చి ఇంట్లో ఉంచుతారు బస్తాలు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే రైస్లో నుంచి చిన్న పురుగులు బయటకు వస్తుంటాయి, లేకపోతే రైస్ ఒక రకమైన వాసన వస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే రైస్ మొత్తానికి బోరిక్ పౌడర్ కలుపుతారు. బోరిక్ పౌడర్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. ఈ బోరిక్ పౌడర్ కలిపి దాన్ని బస్తాలో పెట్టేస్తే ఆ స్మెల్ తగ్గడం కానీ లేదా చిన్న పురుగులు రావడం కానీ రాదన్నమాట. ఇంకా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఈ బియ్యం ఉన్న గిన్నెల్లో అంటే పెద్ద బస్తాల్లో కానీ డబ్బాల్లో కానీ వాటిలో ఏం చేసేవాళ్ళు అంటే వేపాకు, నీమ్ లీవ్స్, వేపాకుని వేసేవాళ్ళు. ఈ వేపాకు ఏమైంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి అది ఆక్సిడేషన్ జరగకుండా చూసేది, rancidity రాకుండా చూసేది అన్నమాట. అలానే ద ప్యాకెట్స్ ఆఫ్ లేస్ అండ్ చిప్స్ ఆర్ ఫిల్డ్ బై గ్యాస్ టు ప్రివెంట్ ఫ్రమ్ ద rancidity. దట్ గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ నైట్రోజన్ గ్యాస్. అంటే చిప్స్ అవి మెత్తబడకుండా ఉండాలి అంటే దాంట్లో ఆక్సిజన్ నింపామనుకోండి ఆక్సిడేషన్ వస్తుంది. అది వాటి టేస్ట్ని, వాటి స్మెల్ని లూజ్ అవుతాయి. కాబట్టి దాంట్లో ఏం గ్యాస్ నింపుతారు అంటే నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. ఇట్లా మనము ప్రతిదాన్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవే మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్. ఒకటేంటి కొరోషన్, క్యాల్సినేషన్, rancidity. ఇవి ఇంకా చాలా ఉంటాయి మనకి. పిండి అంటే ఏదైనా పిండిని తీసుకున్నప్పుడు అది ఈస్ట్ కలిపినప్పుడు ఫెర్మెంటేషన్ జరగడం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్గా తీసుకోవచ్చు. మనకి ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఏదైనా ఇట్ ఈస్ అకాడమిక్ ఆర్ కాంపిటేటివ్, వీ హ్యావ్ టు రిమెంబర్ ఆర్ మెమరైజ్ ద టాపిక్స్ లైక్ దిస్. కొరోషన్ ఎగ్జాంపుల్స్: రస్టింగ్ ఆఫ్ ఐరన్, tarnishing of silver, turning of green coating. అయితే ఒకసారి ఇవి అడగకుండా ఇవి ఇస్తాడు: ఐరన్ ఆక్సైడ్, సిల్వర్ సల్ఫైడ్, కాపర్ కార్బోనేట్. వాటిని మనం ఐడెంటిఫై చేయాలి ఇచ్చిన వాటిలో నుంచి. ఇంకోటి ఏంటి, rancidity ఏ విటమిన్స్ తీస్తారు, సి విటమిన్, ఏ విటమిన్ యాడ్ చేస్తారు. ఇంకా ఏం చేస్తారు, యాంటీ ఆక్సిడెంట్స్ కలుపుతారు. చిప్స్ ప్యాకెట్లో ఏ గ్యాస్ ఉంటుంది, నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్. రిడక్షన్ అంటే ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్. ఇట్లా మనము షార్ట్ కట్గా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయగలగాలి. వీటిని మనం ఒక దగ్గర రాసుకొని ఉంచుకోగలిగితే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కొరోషన్. కరోజన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఎట్లా? వెరీ సింపుల్. వీ హ్యావ్ టు we have to paint on the objects. Paint వేయచ్చు. Apply the oil apply చేయొచ్చు.
ఇంకా ఏం చేయొచ్చు, దాని మీద లెస్ కొరోషన్ మెటీరియల్ని కోటింగ్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఐరన్ ఆర్టికల్స్ మీద జింక్ కోటింగ్ ఇస్తారు, దాన్ని మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అంటారు. గాల్వనైజేషన్ అంటే ఐరన్ రస్ట్ తొందరగా వస్తుంది, జింక్ తొందరగా రస్ట్ రాదు. కాబట్టి ఐరన్ పైన జింక్ని ఎలక్ట్రోప్లేటింగ్ చేసేస్తారు, పైన కోటింగ్ చేస్తారు. ఆ కోటింగ్ వేయడం వల్ల ఏమవుతుంది, ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఈ లేయర్ లోపల ఉన్న ఐరన్ బయట ఉన్న ఆక్సిజన్తో కానీ ఎయిర్తో కానీ రియాక్ట్ కాకుండా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలంటే కాంటాక్ట్ బిట్వీన్ సరౌండెడ్ అట్మాస్ఫియర్ అండ్ ద మెటీరియల్, వీటికి కాంటాక్ట్ లేకుండా చేయాలి. ఈ రెండింటి మధ్య కాంటాక్ట్ లేకుండా చేయాలంటే దానికి ఆయిల్ అప్లై చేయొచ్చు, గ్రీజ్ అప్లై చేయొచ్చు, జింక్ కోటింగ్ వేయచ్చు, క్రోమియం కోటింగ్ వేయచ్చు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, కొరోషన్ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే టు ప్రివెంట్ ద కొరోషన్ we have to apply oils, greases, and we have to coat on the material by zinc or chromium. And also the final one is make the alloys మిశ్రమ లోహాలు తయారు చేయడం వల్ల కూడా మిశ్రమ లోహాలు కూడా చాలా తక్కువ కొరోషన్ని కలిగి ఉంటాయి. ఇది మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది, ఇవన్నీ బిట్ సిస్టంలో వస్తాయి మనకి మ్యాక్సిమం. ఆ బిట్ సిస్టంలో ఉన్న వాటిని మనం గుర్తుంచుకోగలగాలి. ఏంటి, ఇక్కడ యాపిల్ పీల్స్ మీద ఏముంటుంది పైలోఫినాల్ ఆక్సిడేజ్ అని ఉండొచ్చు, దీన్ని ఏమని అంటాం టైరోసినేజ్ అంటారు. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, దీన్ని రస్టింగ్ అంటారు. టర్నిషింగ్ సిల్వర్ సల్ఫైడ్, కాపర్ కార్బోనేట్, గ్రీన్ కోటింగ్. ఇట్లా మనము ప్రతిదాన్ని గుర్తుంచుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మన రెగ్యులర్ అకాడమిక్ ఎగ్జామ్లో కానీ రాయగలుగుతాం. ఇట్లా ఆక్సిడేషన్ ఎఫెక్ట్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోతో ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అనే టోటల్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. దీని బేస్ మీదనే మనకి హయ్యర్ క్లాసెస్లో, మనకి కెమిస్ట్రీ క్లాసెస్లో ఇవి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా నేర్చుకొని ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మంచిగా ప్రిపేర్ అవుతారని, మంచిగా రాస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆక్సీకరణం యొక్క ప్రభావం, దాంట్లో భాగంగా మనము క్షయం చెందటము, ముక్కిపోవడము, భర్జనము అని చెప్పుకున్నాం. తెలుగు మీడియం వాళ్ళకి భర్జనము ఓకే. భర్జనము అంటే ఏంటి, ఆక్సిజన్ సమక్షంలో ధాతువుని మండించడాన్ని భర్జనము అంటారు. అయితే బై మిస్టేక్లో ఇంగ్లీష్ మీడియంకి భర్జనము అనే బదులు రోస్టింగ్, భర్జనం బదులు క్యాల్సినేషన్ కాకుండా రోస్టింగ్ అంటారు. మరి రెండింటికి తేడా ఏంటి, క్యాల్సినేషన్ అంటే భస్మీకరణం. వీటి లోహ సంగ్రహణ శాస్త్రంలో వాడతాము. క్యాల్సినేషన్ అంటే భస్మీకరణము, రోస్టింగ్ అంటే భర్జనము అంటే ధాతువుని మనము ఆక్సిజన్ సమక్షంలో మండించడం. But in the presence of oxygen, the pyrochemical reaction in the presence of oxygen is known as the roasting. The pyrochemical reaction, absence of the oxygen is called calcination. That is, the oxidation effect is in this roasting, not in calcination. How many effects are there? What effects are there? Corrosion, roasting, and rancidity. These three are the day-to-day life situations which are affected by the oxidation. In this video, you replace calcination, read the roasting instead of calcination. Read as a roasting instead of calcination. Roasting only the example of oxidation reaction. Calcination is not the example. Thank you.